నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి మారిపోయింది? ఇలా అంటున్నావు, ఇలా అంటున్నావు, ఇలా ఇలా అంటున్నావు. అంటున్నానా నేను? అయ్యయ్యో, అదే అవుసా? issue. అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నదో నాకు ఇలా తెలియదు. కూర్చొని అలా ఇంటర్వ్యూ. ఇప్పుడైతే నీ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోయింది అసలు. అంటే అలా హౌస్ అలవాటు అయిపోయింది కదా వాళ్ళతో ఉండి ఇలా ఉండి. ఇలా చేస్తున్నానా నేను? అప్పుడప్పుడు ఇలా అంటున్నావు, ఇలా అయ్యో, అంటున్నావు. యష్మి వచ్చింది. యష్మి యష్మి పాయింట్ Yeah, పెట్టి like- ఇప్పుడు నీది ఏ క్లాన్ ఇప్పుడు? సారీ, నీది ఇప్పుడు ఏంటిది చీఫ్? ఇది నో చీఫ్, ఇది దిస్ ఇస్ జస్ట్ గోల్డ్ చీఫా? నేను నా పర్సనల్ క్లాన్ ఓపెన్ చేస్తా. ఎమోషనల్ ఎందుకు అయ్యో నాయనిక? ఏ విషయంలో? నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి టెడ్డీ బేర్ వచ్చినప్పుడా? షర్ట్ స్మెల్, షర్ట్ లో అంత స్మెల్ వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? అవునా? ఏంటది? ఉంది అది ఏదో, నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. బట్ ఇట్స్ జస్ట్ ఐ థింక్ నా ఎవరిదో షర్ట్ చెప్పలేనది. చెప్పు. ఎవరిదో ఏంటి? ఎవరిదో. థ్యాంక్ గాడ్ ఆ మనిషి ఆ షర్ట్ ఫోటో పోస్ట్ చేయలేదు, లేకపోతే. బట్ ఆ షర్ట్ ఎవరిదో అర్థమవుతుంది. ఆ స్టైల్ ఆఫ్ షర్ట్స్ ఎవరు వేస్తారు నాకు తెలుసు. యూ డోంట్ నో. ఐ నో, నాకు తెలుసు. ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అబ్బాయి దగ్గర ఉంటాయి. మరి ఏ అబ్బాయి వేస్తారు? ఎవరు వేస్తారు? మంచి డాన్సెస్ వేస్తారు. ఛాన్సే లేదు, డాన్సరే లేదు అసలు. ఐ విల్ మేక్ ఒక్కటే క్లియర్ చేసిస్తా, ఆ షర్ట్ ఎవరిదో కానీ ఆ మనిషి డాన్సర్ కాదు. ఓకే, ఫస్ట్ నాట్ డాన్సర్ అసలు. ఎవరిది? ఫస్ట్ సెకండ్ ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడతా కదా. ఓకే, ప్రెసెంటా? అచ్చా, నా షర్ట్ అయితే కాదైతే. ఎందుకు సడన్ గా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే ఐ థింక్ అప్పుడు ఆల్రెడీ ఇట్ వాజ్ సెకండ్ వీక్ లో అయింది అనుకుంటా ఇది. అండ్ సడన్ గా అది ముందుకి వచ్చేసరికి ఆల్రెడీ ఇట్ వాజ్ చాలా ఎమోషనల్ గా ఉండే ఇంట్లో అందరూ, ఇంటికి కూడా. సో ఐ థింక్ నేను కంట్రోల్ చేయలేకపోయాను అది. అండ్ నేను బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. సో అదంతా ఒక్కసారికి వచ్చేటప్పుడు ఐ జస్ట్ ఓపెన్ మై హార్ట్ అండ్ నాకు ఏడ్పు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నేను ఎవరితోనే ఇలా కనెక్ట్ అవుతే నేను చాలా ఇలా ఏడ్చేస్తా. బికాస్ ఐ వాస్ మిస్సింగ్ హోమ్. అండ్ నా టెడీ కూడా, టెడీ మీన్స్ ఆ టెడీ నాకు పట్టుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. సో ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ టు మీ. మరి దాంట్లో ఆ షర్ట్ ఒకటి. నిజంగా టెడీలు పట్టుకుంటే నిద్ర వస్తుందా? అవునా? మాకేంటి, మాకేం లేకుండా పడుకుంటున్నాం. నాకు అది తెలియదండి. And no comments. So it's nice to have actually teddies అందరూ comfort ఉంటది అది. విష్ణు ఫేక్ ఫ్రెండ్ అని అన్నారు కదా, విష్ణు అన్నారు. విష్ణు నామినేట్ చేయడం వల్ల మీరు బయటకు వచ్చేసారా అని అన్నారు? లైక్ తను నామినేట్ చేయడం వల్ల మీరు బయటికి వచ్చారా అని? నో, ఎందుకంటే చాలా మంది నామినేట్ చేశారు. నాకు 5 నామినేషన్స్ వచ్చాయి అవి. అండ్ ఐ థింక్ నేను ఎవరిని బ్లేమ్ చేయను దట్ మీరు నన్ను నామినేట్ చేశారు కాబట్టి. ఎందుకంటే నామినేషన్స్ అయిపోతాయి, ఆ తర్వాత ఓట్ చేసేది ఆడియన్స్. కానీ మీకు తెలుసా, నామినేషన్ పాయింట్స్ కానీ అవతల పర్సన్ కానీ కరెక్ట్గా పాయింట్స్ అవతల వ్యక్తి మీద, ఆపోజిట్ పర్సన్ మీద వేస్తే, కరెక్ట్ పాయింట్స్ పెడితే, ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు పాయింట్స్ కరెక్ట్గా ఉంటే ఆపోజిట్ పర్సన్ జనాల నుంచి ఎఫెక్ట్ పడుతుంది. కరెక్ట్ గా ఇది పాయింట్ కరెక్ట్ ఉంది, కరెక్ట్ కాదు అని. అందులో రీజన్ ఇది ఒక రీజనా అని? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఐ థింక్ అప్పటికి నా గేమ్ వీక్ అని కొంచెం చాలా సార్లు నాకు సైడ్ కూడా చెప్పేశారు. సో ఆడియన్స్ కి, ఐ నో దట్ ఆడియన్స్ కి ఆ థాట్ ప్రాసెస్ ఉండిపోతుంది. సో నేను అది ఆమె వల్ల ఆమె నామినేషన్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యానైతే నేను ఐ వోంట్ బ్లేమ్ హర్. ఇదే కాకుండా మీ ఇద్దరు లాస్ట్ లో ఉండిపోయారు. మణికంఠ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, లైక్ మణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నావా? లేదు, నేను ఎలిమినేట్ అయిపోతానని అనుకున్నా. ఐ వాస్ ప్రిపేర్డ్. ఫిక్స్ ఏం కాలేదు, కానీ నేను ఐ థింక్ బాటంలో రాగానే ఒకవేళ నేను నాకు ప్రిపేర్ చేయకపోతే నేను చాలా గట్టిగా ఏడ్చేస్తాను. నాకు ఏడవాలని లేకుండే అప్పుడు, బికాస్ ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ టు ఫీల్ బ్యాడ్. సో నేనే గివప్ చేసినట్టు ఉండకూడదు, నెక్స్ట్ ఏంటి అని ఉండాలి అని నేను ఐ వాజ్ లైక్ ఓకే, ఇది నీ జర్నీ అనేక ఆ పాయింట్ లో నుంచున్నా. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దట్ సరే ఏదో వస్తే అది చూసుకుందాం అని పాయింట్ లో ఉన్నా. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ.
ఐ వాజ్ జస్ట్ ఓకే నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది, ఈ జర్నీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఉన్నా నేను. వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తావా? వస్తే పక్కా వెళ్తాను. బికాస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా ఏం చేంజ్ చేస్తావు వెళ్ళి లోపలికి వెళ్ళి? ఐ థింక్ నేను ఎక్కడ తగ్గానో నాకు ఇప్పుడు తెలిసింది. బికాస్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా మాకు ఇది తప్ప చాలా థాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకుంటారు దట్ యునో మాకు టైం ఉంటుంది టు గేమ్ ప్లే ఆడడానికి టైం ఉంటుంది, కానీ అంత స్కోపే ఉండదు అక్కడ. ప్రతిదాని ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అక్కడ, టాస్క్ కానీ ఫన్ కానీ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఇప్పుడు నాకు యునో బికాజ్ ఐ అక్సెప్టెడ్ మై ఫ్లాస్ ఆల్రెడీ, నేను ఎక్కడ తగ్గాను, అసలు జనాలు యాక్చువల్ గా ఏం కోరుకుంటున్నారు, అండ్ నాకు ఇప్పుడు బయట వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది. ఓకే ఫస్ట్ వీక్ లో ఇది దిస్ ఈస్ వాట్ ఐ గేవ్ పీపుల్, ఫిఫ్త్ వీక్ కి వచ్చేసరికి నేను అది ఇవ్వలేదు అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఐ నో ఇప్పుడు ఎలా ఆడాలో ఎలా ఉండాలో నాకు నిజంగా ఒక క్లారిటీ వచ్చింది. లాభం ఏంటి? లాభం ఏం లేదు, అంతే. నేను చెప్పా కదా, నా బస్ లో కూడా చెప్పా, నాకు క్లారిటీ వచ్చాక నన్ను తీసేసారండి నేను ఏం ఆడతాను అని. విష్ణు పృథ్వీ వాళ్ళ రిలేషన్ గురించి ఏం చెప్తావు? ఇట్స్ అ డోపమైన్ రిలేషన్షిప్ అండి. ఇట్స్ హ్యాపీ రిలేషన్షిప్. సో ఐ డోంట్ నో, నాకు క్లారిటీ లేదు బికాస్ వాళ్ళిద్దరికి క్లారిటీ లేదు, విష్ణు అక్కకి కూడా లేదు. నో నిజంగా లేదు. విష్ణు అక్క కూడా ఎన్నిసార్లు అడిగినా షీ ఈస్ జస్ట్ లైక్ దిస్ పర్సన్ మేక్స్ మీ హ్యాపీ. నేను ఇక్కడ బికాస్ ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మనిషి వల్ల నాకు ఒక హ్యాపీనెస్, పీస్ కానీ కంఫర్ట్ కానీ దొరుకుతుంది. సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్. సీతతో అంత బాండింగ్ కి రీజన్? సీత నేను చాలా ఒక్కలాగే ఆలోచిస్తాం. We are very like-minded people. And again, yeah, she's also emotional, I'm also emotional. మాకు ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. మనం పర్సనల్ గా కనెక్ట్ అయ్యారా? యా, పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఐ థింక్ ఎవరికైనా మొత్తం గేమ్ అయినా మేము ఎవరైనా తగ్గించి మాట్లాడలేదు అక్కడ ఇంట్లో కూడా. సో వీ డెంట్ సీ ఎనీబడి లోవర్ దెన్ అస్. ఏదైనా ఉంటే కాంపిటీషన్ లో గేమ్ అవన్నీ మాట్లాడాలి, కానీ మిగతా అందరూ ఎలా అంటే అక్కడ కొంచెం నాకు కొంతమంది అనిపించారు దట్ ఒక్కరిని వీక్ చేసే మీరు స్ట్రాంగ్ అవుతున్నారని అనిపించింది. సో బట్ షీ డి నాట్ హ్యావ్ దట్ థింగ్. షీ ఈజ్ లైక్ నేను స్ట్రాంగ్ గా ఉండాలి, నేను స్ట్రాంగ్ గా ఆడతాను, మిగతా అన్ని విల్ గో ఆన్. అలా ఐ లైక్ దట్. బిగ్ బాస్ జర్నీ వల్ల ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. నీ లైఫ్ లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు బిగ్ బాస్ లోకి వెళ్ళి? వావ్, లెసన్ ఆబ్వియస్లీ లెసన్ అదే. ఎందుకంటే నేను ఒక లెసన్ నేర్చుకున్నా, ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. అరే నేను ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, బయట ఉండేటప్పుడు మనుషులతో ఇలా ఉండాలని నేను అనే లెసన్ నేను నేర్చుకున్నా. లైక్ అలా నీకు ఒక లెసన్ ఉంటుంది కదా. అండ్ ఎందుకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇలా ఉంటుంది. ఇవన్నీ చూసి వచ్చావు, 5 weeks జర్నీ చేసావు, ఒక లెసన్ ఉంటుంది కదా. ఐ థింక్ నేను ఒకవేళ నా గేమ్ని ఒక స్ట్రాటజికలీ ఆడితే మేబీ నాకు లెసన్స్ ఉంటుండే, కానీ నాకు ఇప్పుడు లెసన్స్ లేవు. ఎందుకంటే ఐ వాజ్ మీ ఓన్లీ ఇన్సైడ్ ద హౌస్. దానికి కూడా నేను ఎలిమినేట్ అయ్యా బికాస్ ఐ వాజ్ జస్ట్ నేనిగా లానే ఉంది. సో నాలో ఏం చేంజెస్ లేదు అక్కడ ఇంట్లో కూడా. ఇంట్లో ఉండాలంటే నైనికలా ఉండకూడదు. యా, నైనిక షుడ్ జస్ట్ బకప్ యూనో, కొంచెం ఆడాలి, కొంచెం గొడవ పడాలి, కొంచెం టాస్క్ లో కనిపించాలి. షీ హ్యాస్ టు బి టాస్క్లు ఏమైనా వస్తున్నప్పుడు నేను ఆడతానని ముందుకెళ్ళవు, అది ఫైట్ చెయ్యు. బయటకి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు, కానీ నేను ఎన్నిసార్లు ఎంత మందితో ఫైట్ చేసినా అని నాకు తెలుసు, అది వాళ్ళకి కూడా తెలుసు. చాలా సార్లు పెద్ద డిస్కషన్ కూడా అయింది బికాస్ నైనిక వాజ్ ఎ రైట్ ఫిట్ ఫర్ దట్. నైనికాని ఎందుకు పంపించలేదు, కానీ అగైన్ ఒకసారి చీఫ్ చెప్పాక యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ అక్కడ మనకి 10 minutes లో చూస్ అయిపోవాలి, ఎవరు ఆడుతున్నారు బిగ్ బాస్ కి చెప్పేయాలి. ఒకసారి బిగ్ బాస్ కి చెప్పాక యూ కాంట్ చేంజ్ దట్ డెసిజన్. చీఫ్ కి ఎంత డౌట్ ఉన్నా, ఎంత క్లారిటీ ఉన్నా. సో ఐ థింక్ అదే చెప్తున్నా దట్ నైనికాలా ఉండకూడదు. ఒకవేళ బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్తే షీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ప్రతి చోట్లో, బికాస్ అగైన్ బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే అదే అంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అంటే అందులో డాన్స్ కూడా ఉంది, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్. మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. మామూలు స్ఫూర్తి అనేసరికి ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆదిత్య ఓం గారిని మనం ఒకటి అనుకున్నాం, ఆయన ఏం లైక్ ఇలా పడుకొని ఉంటారు, లేకపోతే ఇలా కూర్చొని ఉంటారు, ఏం చెయ్యరు అనేసి మీ హౌస్ లో అందరికి ఒపీనియన్ ఉంది. ఆయనతో పాటు నైనిక ఎలిమినేట్ అయింది అంటే ఆయన నువ్వు ఒకటేనా? అలా ఏం లేదు. ఐ థింక్
యాక్సెప్ట్ చేస్తావా? No, I wouldn't accept that we are same. I think his nominations are completely different. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారు was a little shocker for us actually, to be honest. ఎందుకంటే చెప్తున్నారు కదా ఆడియన్స్ దట్ డల్ గా ఉండిపోతే ఓట్స్ రావు, కానీ ఆయన లాస్ట్ 2 weeks నుంచి చాలా మంచిగానే ఉన్నారు. హీఈస్ బ్రైట్, హీఈస్ షైనింగ్ ఎవ్రీవేర్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎవరు ఇన్ ద 8 contestants ఎవరు అనుకోలేదు దట్ ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారు. బికాస్ ఆ వీకే ఆయన షైన్ అయ్యారు, ఆ వీకే ఆయన చాలా మంచిగా ఆడారు. సో వీ డెంట్ థింక్ దట్ హీల్ గెట్ ఎలిమినేటెడ్. సో కొంచెం నాకు కూడా వచ్చింది, ఆయన మంచిగానే ఉన్నారు కదా, ఆయన గేమ్ కూడా ఆడుతున్నారు, మాటలు కూడా ఆడుతున్నారు, గొడవ కూడా పడుతున్నారు, ఆయన ఎందుకు ఎలిమినేట్ అయిపోయారని కూడా నాకు వచ్చింది. సో యూ నెవర్ నో బయట అసలు జనాలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం ఇవ్వట్లేదు జనాలకి, క్లారిటీ ఉండదు అక్కడ. హౌస్ లో ఎవరు చీఫ్ గా వేస్ట్? ఆల్రెడీ అయిన వాళ్ళు ఇంకా ఉన్న మిగతా వాళ్ళు, వాళ్ళకి చీఫ్ వచ్చిన వేస్ట్ అనే పర్సన్స్ ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు. ఐ థింక్ ఎవ్రీవన్ ఉన్న చేసిన వాళ్ళలో ఆల్రెడీ నీకు చీఫ్ గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు. అది నా క్లాన్ వాళ్ళు చెప్పలేదు కదా, నాకు సార్ చెప్పారు కదా. నాకు సార్ చెప్పారు బికాస్ అది నేను ఐ షేర్డ్ మై రేషన్ విత్ నో రేషన్ గ్యాంగ్. అది కూడా ఫెయిల్ అయ్యే కదా. ఫెయిల్ అయినట్టే రూల్ ప్రకారంగా, బిగ్ బాస్ రూల్ ప్రకారంగా ఐ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్. యాక్చువల్లీ మనం కానీ నాకు వచ్చిన డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీ, ఐ ఆల్సో బిలీవ్ దట్ ఒక ఇది ముందు కూడా చెప్పా, నా వెనక ఎంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఫస్ట్ నాకు వచ్చి దట్ మీ డెసిజన్ మాకు నచ్చలేదు, యూ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్ బికాస్ యూ ఆర్ ఆర్ చీఫ్. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు పక్కా చెప్తారు దట్ యువర్ క్లాన్ ఈజ్ నాట్ గుడ్, యూ ఆర్ నాట్ గుడ్. యాక్చువల్లీ మన దగ్గర ఉండే వాళ్ళు చెప్పే కన్నా అవతల పర్సన్స్ మాటలే పట్టించుకోవాలి. వై? బికాస్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్, మన వెనక ఉండాలి చెప్పేది రైట్. నేను అది ఒకవేళ అది ఒప్పుకుంటే దట్ ఐ ఫెయిల్ యాజ్ అ చీఫ్, అది కూడా తప్పు అయిపోతుంది కదా. వై షుడ్ ఐ యాక్సెప్ట్? అది తప్పు అవ్వదు, నేను మార్చుకుంటా అని చెప్పాలి. బికాస్ నాకు వచ్చిన పని నేను బాగానే చేశాను. మై క్లాన్ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ నేను అదే చెప్పా కదా, ఒక్క చోట చూపించండి ఎక్కడ వర్క్ అవ్వలేదు అని బికాస్ వాళ్ళకి ఒకటే టాపిక్, వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు, అదే వర్క్ ఎక్కడ అవ్వలేదు అని చెప్పమ్మా. బట్ ప్రీతి జస్ట్ స్టేట్ సైలెంట్, తెలీదు అవ్వలేదు, నేను చెప్తున్నా అవ్వలేదు. సో అంతే. నైనిక హ్యాస్ ఏ బిగ్ బాస్ 8 contestant గా ఫెయిల్ అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను ఎందుకు చేస్తాను, మిగతా జనాల్ని అడగాలి మీరు. లైక్ పీపుల్ ఆర్ గివింగ్ మీ లవ్. అంటే 5th week ఎలిమినేషన్ ఎంటర్టైన్ చేయలేదు. ఒక డాన్సర్ గా డాన్స్ చేసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్. టాస్క్స్ ఆడలేదు, పాయింట్ అవుట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం, చీఫ్ గా ఫెయిల్. మీరు నామినేట్ చేస్తున్నారా నన్ను? నేను నామినేట్ చేయలేదు, పాయింట్స్ ఉన్నాయి కదా లైక్ అలా. ఐ థింక్ నాకన్నా డీసెంట్ జర్నీ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు. నాకు ఒక్క నెగటివిటీ రాలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను నా ఏవి చూసేటప్పుడు కూడా ఐఎమ్ లైక్ నేను ఇలాగే ఉంటా. ఐ థింక్ నా ఏవి చూసేటప్పుడు నాకు రియలైజ్ అయింది దట్ ఇది చాలు నైనిక, ఎందుకంటే నువ్వు ఇలానే పోర్ట్రే అవ్వాలని అనుకున్నావు, నువ్వు అలానే పోర్ట్రే అయ్యావు. నా గేమ్ ఎక్కడో తగ్గింది, కానీ నైనిక యాజ్ ఎ పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఏంటో నేను అలాగే పోర్ట్రే అయ్యా. చబ్లీ, బబ్లీ, క్యూట్, లిటిల్ కిడ్, అవన్నీ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పాను నీకు. సో సి అగైన్ నాకు బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పారు దట్ మీరు ఒకవేళ జనాల్ని ఎంటర్టైన్ చేస్తే మీరు ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నారు. నేను అదే చెప్పా, నేను చబ్లీ, క్యూట్, లిటిల్ గర్ల్ అంటారు నాకు, మిగతా దాని తప్ప నాకు ఐ థింక్ నేను అలాగే పోర్ట్రే అవుతాను. దట్ ఈస్ వాట్ కంటెంట్ ఐ విల్ గివ్ యూ ఆల్సో. సో వెన్ ఐ సా మై ఏవి, ఇట్స్ యాక్చువల్లీ వాట్ పీపుల్ ఆల్సో థాట్ ఆఫ్ మీ. నా ఏవీలో కూడా నేను హ్యాపీగానే ఉన్నా, క్యూట్ గా ఉన్నా. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఓకే, ఈ అమ్మాయి చాలు, ఈ అమ్మాయి క్యూట్ గా ఉంది, నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకున్నా అలానే. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఒక్క నెగటివిటీ రాలేదు. సో దానికి నేను చాలా డీసెంట్ జర్నీ, సాటిస్ఫైడ్. హౌస్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నారా, లైక్ డబుల్ ఫేస్? నో, ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే అక్కడ డబుల్ ఫేస్ ఉండడం కూడా కష్టమే, ఎప్పుడో అలా వచ్చేస్తుంది. మణికంఠ నాతో డబుల్ ఫేస్డ్, బట్ హీస్ నాట్ ప్లేయింగ్ విత్ అ మాస్క్. తను ఉన్నాడు, హీఈస్ ఓపెన్ టు ద ఆడియన్స్. కానీ నాతో ఉన్నప్పుడు నాకు కొంచెం బ్యాక్ స్టాబ్ ఎందుకు అనిపించింది అంటే యాజ్ అ ఫ్రెండ్ గా. సో విత్ మీ హీ వాజ్ డబుల్ ఫేస్డ్, కానీ తన గేమే తను డబుల్ ఫేస్ గా ఆడుతున్నాడు. సో ఎగ్జాక్ట్లీ యాజ్ అ ఫ్రెండ్ గా హీస్ ఫీలింగ్, యాజ్ అ కంటెస్టెంట్ గా హీస్ డబుల్ ఫేస్ అని నేను చెప్పను. లైక్ ఒక్కొక్కసారి తన ఎమోషన్స్, ఫ్యామిలీని ఇలా ఎమోషన్ అవడం, సడన్ గా తీయడం, ఇవన్నీ
ఇవన్నీ లైక్ అలాంటి సింపతి అని మీకు అనిపించిందా లోపల? మాకు యాక్చువల్లీ తెలీదు తను ఏం కెమెరాలో ఏం మాట్లాడుకుంటాడు మాకు తెలీదు. బయట వచ్చాక నాకు ఇదంతా అర్థమవుతుంది. అబ్బో ఎన్ని చెప్పారా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బట్ అక్కడ లోపల హీఈస్ జస్ట్ ఇది కూడా టాపిక్ వచ్చింది దట్ నువ్వు అందరి దగ్గర వెళ్ళి యూనో యూ వాంట్ టు బి కన్సోల్డ్, కానీ నీ దగ్గర వచ్చేసరికి యూ నెవర్ బీ లైక్ అ ఫ్రెండ్ టు ఎనీబడి, ఇది వచ్చింది. బట్ అప్పటికి మేము చాలా అర్థం చేసుకున్నాం యాక్చువల్లీ మణికంఠని, బికాస్ వీ అండర్స్టాండ్ తనకి ఉన్న డిప్రెషన్ వేరు, ట్రామాస్ వేరు. సో చాలా ఇంటి కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు మణికంఠని. సో అందుకే మాకు ఆ థాట్స్ రాలేదు. బయట వచ్చేసరికి నాకు అర్థమవుతుంది ఓకే ఈస్ ప్లేయింగ్ అ సింపతి కార్డ్. కానీ అది లాస్ట్ వీక్ నాకు సార్ కూడా చెప్పేశారు దట్ సింపతి ఈజ్ సింపతి, 1% అయినా 10% అయినా. బయట ఎప్పుడు జరగలేనన్న విధంగా నీకు హౌస్ లోని చెత్త మొత్తం నీ మీద పోసేదానికి ఎన్ని ట్రిప్లు వెళ్ళావు మొత్తం? ఐ థింక్ నాకు దట్ టైమ్ నబీల్ కాదు ప్రేరణ సోనియా 2 నామినేషన్స్ వచ్చాయి నాకు అనుకుంటా. సారీ సోనియాది నాకు బిగ్ బాస్ మంచిగా వేయండి, సరిగ్గా వేయండి. నేను అదే బిగ్ బాస్ కి కూడా ఎందుకు బిగ్ బాస్, బట్ 3 times వెళ్ళా. నో ఇట్ డిడ్ంట్ స్మెల్ బ్యాడ్ ఆల్సో, ఏమనిపించలేదు నాకు. జస్ట్ తడిగా ఉండకూడదు అది. ఐ వాజ్ వెరీ గ్లాడ్ అది డ్రై ట్రాష్ అని లైక్ చీకే చాలు డాల్లో. కంటెస్టెంట్స్ గురించి నేను అడుగుతా, ఒక్కొక్కరు కంటెస్టెంట్స్ గురించి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, లైక్ రియలా ఫేకా ఆర్ వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనేది చెప్పండి. యాక్చువల్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నాను ఈ ఉద్దేశంలో? టాప్ 5 లో ఎవరు ఉండాలని గట్టిగా కోరుకుంటే, ఎవరు ఉంటారో తెలీదు బట్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నా దట్ ఈస్ నిఖిల్ అండ్ సీత. టాప్ 5 మిగతా ముగ్గురు చూద్దాం. మీ ఫ్రెండ్స్ ని పెట్టుకుంటున్నావు, వాళ్ళు మంచిగా ఆడుతున్నారండి. కానీ బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు నీకు తెలియదు కదా. మంచిగా ఆడుతున్నారా నువ్వు అనుకుంటున్నావు, ఆడియన్స్ ఏమనుకుంటారు ఆడియన్స్ తెలియదు. ఇప్పుడు నేను బయట వచ్చాక ఆడియన్స్ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను నా డిసిజన్ ని మార్చేసి నా ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయకుండా ఇలా, బికాస్ నాకు వాళ్ళ ఆడిన విధానం నచ్చింది, అందుకే ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. మిగతా వాళ్ళంతా నాకు నచ్చట్లేదు, సో నాట్ సపోర్టింగ్. సరే నేను ఒక్కొక్కరి పేర్లు చెప్తాను, వాళ్ళు ఏంటో చెప్పాలి. విష్ణు a little distracted, ఆమె కొంచెం ఫోకస్ తో ఆడితే మంచిగా ఉంటుంది. మణికంఠ ఐ అండర్స్టాండ్ బిగ్ బాస్ ఈజ్ లైఫ్ టు హిమ్, ఎవ్రీథింగ్ టు హిమ్, కానీ అంతే నిజాయితీగా కూడా ఉంటే బాగుంటది అని కొంచెం అందరితో. బికాజ్ నీకు నామినేషన్స్ పడుతూ ఉంటే నువ్వు ఎప్పుడైనా గేమ్ నుంచి వెళ్ళిపోతావు. నీకు నామినేషన్స్ పడకుండా ఉండాలంటే నువ్వు అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఐ థింక్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంటర్. గుడ్ గేమ్. ప్రేరణ ఓవర్ ఎంతూజియాస్టిక్, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటది. ఆలోచించి మాట్లాడదా గేమ్ లో వచ్చేసరికి జస్ట్ హైపర్ పర్సన్. అది తప్పు అని చెప్పును, కానీ కొంతమందికి అలా ఉంటది. హైపర్ ఉన్నప్పుడు జస్ట్ అలా నోరు జారిపోతుంది. అండ్ ఆమెకి అది 1 కాదు 2 కాదు 3-4 times జరుగుతూనే ఉంది. సో హర్ యాంగర్ షీ కాంట్ కంట్రోల్, హర్ ఎంథూజియాజం కంట్రోల్ అవ్వదు ఆమెకి. సో అది కొంచెం కంట్రోల్ చేస్తే ప్రాపర్ కంటెస్టెంట్. నిఖిల్ ఆయన ఐ హోప్ హీ డజంట్ గెట్ టూ ఎమోషనల్ అండ్ మళ్ళీ మెనిపులేట్ అవ్వకుండా ఆడితే గట్టిగా ఉంటారు. He did get manipulated కదా. సోనియా అక్క సమ్వేర్ ఇట్ హ్యాపెండ్. బికాస్ ఇప్పుడు ఎలా ఉన్నారు ముందు అలా ఉండేవారు కాదు. సో అది క్లారిటీ వచ్చేసింది జనాలకి కూడా. ఓకే నౌ నిఖిల్ ఇస్ బెటర్. సో ఇట్స్ క్లియర్ దట్ హీ వాస్ గెటింగ్ మెనిపులేటెడ్. నబీల్ అసలు ఈజ్ అగైన్ అ టైగర్. సీత అగైన్ ఐ థింక్ చాలా అందరి గురించి ఆలోచిస్తూ ఆడితే వీక్ అయిపోతుంది. షీ హ్యాస్ టు ప్లే ఒక 1 woman ఆర్మీ లాగా ఆడాలి, అప్పుడు ఎవరు ఆపలేరు. ఐ లవ్ యష్మి. ఆమె ఎలా ఆడుతుంది, ఐ లవ్ అ గేమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె ఎవరితో కనెక్టెడ్ అవ్వకుండా ఆడుతుంది. షీ ఈస్ వెరీ స్పోర్టివ్ పర్సన్. అసలు నేను ఒక టాస్క్ ప్రభావతి 2.0లో అందరితో గొడవ పడుతుంది, అందరితో షీ ఇంకా వెళ్ళిపోతుంది టు ఫైట్. కానీ ఆ తర్వాత షీఈస్ టేకింగ్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ దట్ షీఈస్ నాట్ కమింగ్ ఇన్ కంప్లైంట్ నువ్వు ఇక్కడ హర్ట్ అయినా నేను ఇక్కడ హర్ట్ అయినా ఫిజికల్ వైలెన్స్ అయింది అని. షీ డిడ్ంట్ కంప్లైంట్, షీ టుక్ ఇట్ ఓకే టాస్క్ కదా టాస్క్ లాగా ఆడుతుంది. సో చాలా మంచి మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నది హౌస్ లోకి ఎందుకైతే వెళ్ళావో అది బయటకు వచ్చాక అది నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి 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 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటావని కూడా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఒక వైల్డ్ కార్డ్ వెళ్తే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ.
చూసారు కదా ఇంటర్వ్యూ. మరో కంటెస్టెంట్తో కానీ మరో ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు